హాయ్! ఈరోజు పొటాటో ఎగ్ ఫ్రై డిఫరెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. ఇలా పొటాటోస్‌ని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. మరీ మ్యాష్ అయ్యేటట్టు కాకుండా మీడియంలో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ బంగాళదుంపల్లో కొంచెం పసుపేసి ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మరీ మ్యాష్ చేసుకోకుండా మీడియంలో చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు మొత్తం వేసుకోవాలి. మొత్తం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో 2 ఎగ్స్‌ని ఇట్లా వేసుకోవాలి, పగలగొట్టి వేసుకోవాలి. వెంటనే కలపొద్దు. వెంటనే కలిపితే మొత్తం అయిపోతుంది, మ్యాష్ అయిపోతుంది. కొద్దిసేపు అయితే కొంచెం బాగా వస్తుంది. ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఆ ఎగ్స్‌ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇట్లా నొరగొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఎగ్ ఫ్రై అవుతుంది అన్నమాట. తర్వాత ఈ పొటాటోస్ ఉన్నాయి కదా, మనం పసుపు కలిపింది, అవి ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పొటాటోస్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నా నేను. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇట్లనే కుక్ చేయాలి. కొంచెం ఆ ఎగ్ అది బాగా ఫ్రై అవుతుంది. అంతే, రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్.